మీ పక్క జిల్లా ఖమ్మం జిల్లాలో మన వెలుగుమట్ల గ్రామంలో జరిగింది. మీకు దాదాపు 30 కిలోమీటర్లు. ఏం సార్ అసలు దాని మీద ఏం మాట్లాడదాం అనుకుంటారు? ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చింది కదా! హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ మీరు మెయింటైన్ చేయాలి. ఇది ప్రభుత్వ తప్పు అని చెప్పేసి ముట్టకాయలేసి మరీ చెప్పింది కదా! ఇంకంతకంటే మించిన పరిష్కారం ఏంది? కానీ జరగాల్సిన డ్యామేజ్ ఘోరంగా జరిగిపోయింది. అది ఏమో అవును. భూమి. దానికి బాధ్యులెవరు? బాధ్యులు నిలువ నీడలేని నిస్సహాయుల్ని అకారణంగా అప్పటికప్పుడు ఆగమేఘాల మీద నిర్భాగ్యుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చిర్రు కాబట్టి వీళ్ళకి శిక్ష ఏమని చెప్పి కోర్టు చెప్పలేదు. వాళ్ళు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటదంటే తీసుకోదు. జరిగిన నష్టం ఏందనేది కాదు. రేపు ముందు ఇంకా జరగకుండా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇట్లా చేయండి అని చెప్పి న్యాయస్థానం స్పందించి మాట్లాడింది. మరి అది నైతిక బాధ్యతగా వహించి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలా లేకపోతే రాజీనామా చేయాలి. తొందరపాటు నిర్ణయం తీసుకొని నిర్భాగ్యుల్ని చేస్తారు. దాదాపు ముగ్గురు మంత్రులు ఉండి కూడా అలా జరిగిందంటే సరే ఏమి లాభం జరిగింది? ఎవరు స్వలాభం కోసం చేశారా అనేది మనం అన్ని మీడియా ఛానల్‌లో చూసాం. బట్ మేము కూడా కవర్ ఇప్పుడు చేసాం. కోర్టు ఉత్తర్వులు వచ్చింది కాబట్టి మేము చేసినామని అంటున్నారండి. భూదాన్ భూములు కాబట్టి కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి. కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేసినామని అంటున్నారు. అట్లా కోర్టు ఉత్తర్వులు చాలా వచ్చినాయి. వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లే? దాన్ని ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల ఏం కథ ఉంది? కోర్టు ఉత్తర్వులు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా పెండింగ్ ఉన్న ఇష్యూలు చాలా ఉన్నాయి. అవి ప్రైవేటు వ్యక్తులే కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. మరి వాటి మీద ఎందుకు లేదు శ్రద్ధ? వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? హైడ్రా పేరు మీద కొంతమంది ఎందుకు గుర్తొచ్చిర్రు? తిరుపతి రెడ్డి ఎందుకు గుర్తు రాలే? అది కూడా పేదవాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు? రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు హైడ్రా పేరు మీద వేరే వాళ్ళ ఫామ్ హౌస్లు కొలగొట్టిరండి. అదే బఫర్ జోన్లోనో హైడ్రాలోనో ఎఫ్టీఎల్లోనో ఉన్న తిరుపతి రెడ్డి ఎందుకు గుర్తు రావట్లే? దానికి స్టేలు ఎట్లా దొరుకుతాయి? అదెందుకు మళ్ళీ ఫాతిమా కాలేజ్ ఎందుకు గుర్తు రావట్లేదు? అది కూడా స్టేలు ఎందుకు దొరుకుతాయి? దానికి కూడా ఎందుకు ఆపుతారు? నీకు ఇవాళ చట్టం లేదు, న్యాయం లేదు. రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది, రేవంత్ రెడ్డి చట్టం నడుస్తుంది, కాంగ్రెస్ నాయకుల రాజ్యం విచ్చలవిడిగా జరుగుతుంది. ఇంకా దానికి ఇవాళ ఎవరి దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. ఏ న్యాయస్థానాలు, ఏ చట్టాలు, ఏ కోర్టులు మాట్లాడే పరిస్థితి లేవు. మరి కేటీఆర్ గాని కేసీఆర్ గారు కానీ ఇదే అసెంబ్లీలో మాట్లాడారు కదా, చట్టం చెప్తుంది అధ్యక్ష నిర్దాక్షిణ్యంగా కూల్చేయచ్చు, అక్రమంగా ఏది కట్టడం జరిగినా ఏది చేసినా అని చెప్పేసి మరి వాళ్ళు కూడా ఆయన ఏకంగా ల్యాప్టాప్లో అసెంబ్లీ సాక్షిగా వినిపించాడు అవన్నీ ఆ వీడియోలన్నీ. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆ వీడియోలని చూసిన ఆయన చేసినటువంటి మాట్లాడినటువంటి వీడియోలన్నీ. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏవైతే ప్రశ్నించారో మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలు ఎందుకు మర్చిపోతారు? మీరు చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా. ప్రతిపక్షాన్ని ఆ రోజు చీల్చి చెండాడి ప్రతిదాన్ని మీరు తప్పుదోవ పట్టించిన ప్రయత్నం చేశారు కదా. ఇవాళ మీరు అది చేయొద్దు కదా. మరి మీరు చేస్తున్నది ఏంది? అంటే వాళ్ళ చేసిందే మేము చేస్తున్నాం, వాళ్ళకో రూలా మాకో రూలా అంటున్నారు వీళ్ళు. మేము చేసింది తప్పు అని చెప్పి మీరు చెప్పినప్పుడు మీరు ఒప్పు చేయాలి కదా. మేము చేసింది తప్పు అని చెప్పినప్పుడు మీరు ఒప్పు చేయాలి కదా. ఇవాళ మీరు చేసేది కరెక్టే అన్నప్పుడు మేము చేసిందే చేస్తున్నప్పుడు మా తప్పు ఎట్లయితుంది? అంటే మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప. మరి ఈ రాష్ట్రంలో మరి రాబోయే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారా? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఇది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక కావచ్చు, అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా మన పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు. పార్లమెంట్లో అయితే మొత్తం బీఆర్ఎస్కి 0 వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఎమ్మెల్సీలు కూడా పెద్దగా మీరేమి రాణించలేకపోయారు. అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఎంపీ సీట్లు 8 వచ్చినాయి, అదేవిధంగా ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు. ఈరోజు కాంగ్రెస్ కూడా ఇక్కడ అన్ని విషయాల్లో ఇటు ఎంపీ అది మన ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. సో మా మీద అంత వ్యతిరేకత లేదని మాట్లాడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ని ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు జనాలు అని చెప్పి మొన్న జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారు. బట్ వాళ్ళు ఇంకో ఎలిగేషన్ చెప్పి కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు, ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. సో అది నిజం కాబోతుందా ఎన్నికల్లో? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏంటి? మీరు సింగిల్గా పోటీ చేయబోతున్నారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీతోని సత్సంబంధాలు నెలకొల్పుకొని కావాల్సిన పనులను చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళే ఉన్నారు, మీరు లేరంటారు. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో బడేబాయ్ చోటాబాయిగా ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చుకోవడంలో కలిస్తే తప్పే ఉందనే ముసుగులో తెరచాటు వ్యవహారాలు నడుపుతున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు జరిగితే బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు రాజేందర్ గారికి
మరి ఆయన సపోర్ట్ చేసినట్ట కాంగ్రెస్కి 3,000 ఓట్లు పడ్డాయి. అవును. అంటే ఆయన ఏకపక్షంగా తీసుకపోయి కాంగ్రెస్ వాళ్ళని అందరినీ దొడ్లో తోలి ఓటేపించిండా. ఈరోజు బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. బీజేపీకి మూకుమ్మడిగా మీరు ఓట్లేయండి అని చెప్పి చెప్పగలుగుతుందా? చెప్తుందా? రాజకీయ సమీకరణాలలో ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అనేది చెప్పలేం. అది పార్లమెంట్ ఎన్నిక కాబట్టి బీజేపీకి అవకాశం ఇచ్చారు, అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నారు. అంతకుముందు మీరు పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండే, అభ్యర్థులు లేరు, డిపాజిట్లు రాలే కాంగ్రెస్ 10 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కవిత గారు జైల్లో ఉండబట్టే వీళ్ళు బీజేపీకి సరెండర్ అయ్యారు. సో అందుకనే ఎంపీ స్థానాల్లో 0 వచ్చినాయి అని అప్పుడు చెప్పేసి కేసే కాదుగా. అట్లా సరెండర్ అయ్యే పరిస్థితి ఉంటే కేసే కాదుగా, జైలుకే పోదుగా. జైలు పోయిన తర్వాత సరెండర్ ఏముంది? అటువంటి ఒకవేళ ఆలోచన ఉంటే, అటువంటి ఒప్పందమే చీకటి ఒప్పందం ఉంటే, రాజకీయ పార్టీలు అట్లా ఏదో ఒప్పందం చేసుకుంటామంటే కార్యకర్తలు ఊరుకోరు కదా. మరి ఎందుకు కవిత గారు బాహాటంగానే మరి వ్యతిరేకిస్తున్నారు కదా? ఈ రోజు బయటకు వచ్చారు, ఆవిడేమో జాగృతి పేరు మీద ఆమె సొంత కుంపడి పెట్టుకున్నారు. సరే, వారి మీ మీద సొంత రకరకాల నిర్ణయం ఏమన్నా సొంత నిర్ణయం ఉండొచ్చు. ఓకే, నేను కాదంటలే, కానీ మీ మీద విపరీతమైన ఎలిగేషన్ చేస్తున్నారు కదా. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు, మా అన్న నన్ను పట్టించుకోలేదు, ఆస్తి పంచాయతీ కదా ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పి ఆమె బయటకు వచ్చింది. ఈ రోజు మొత్తం ఫ్యామిలీని వ్యతిరేకిస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు పట్టించుకుర్రా లేదా అనేది ఆమె సంతృప్తి చెందకపోవచ్చు, కానీ పార్టీ పరంగానైతే పార్టీ అధిష్టానం స్పందించింది. సరైన సమయంలో వారి పరంగా న్యాయపరమైన అంశాలలో కొట్లాడింది. ప్రజాక్షేత్రంలో వేదికల మీద, టీవీ ఛానళ్లలో అనేక సందర్భాలలో పార్టీ నాయకులు కూడా మాట్లాడారు వారిని సమర్థించుకుంటూనే. చివరికి మేము ఏదైతే చెప్పినామో అదే నిజమైంది. ఇవాళ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. మేము కూడా వేదికలలో మాట్లాడినాం, అంటే టీవీ ఛానల్స్ లోకల్ కోర్టే ఇంకా ఇంకా అంటే మేజర్ అదే అవుతుంది కేసు కదా. పూర్తి అయ్యి బయటికి రాలేదు ఆవిడ ఇంకా. మేజర్ అదే అవుతుంది. ప్రాథమిక ఆధారాలన్నీ ఏ కోర్టులోనైతే జరుగుతుందో, ట్రయల్ కోర్టులో, ఆ కోర్టులోనే ప్రాథమిక ఆధారాల మీద ఆధారపడే తీర్పు ఉంటుంది. ఆ తీర్పే తర్వాత కూడా కొనసాగుతుంది. కొన్ని విషయాలలోనే కింది కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టులు తప్పుపట్టే అవకాశం. ప్రాథమిక ఆధారాలే లేనప్పుడు ఇంకా మీకు ఎక్కడుంది ఆ కేసు? సో ఆ కేసులో అయితే మొత్తానికి అయితే ముఖ్యంగా కడిగిన బయటకు బయటకు వస్తుంటారు, నమ్మకం ఉంది మీకు. సో ఏంటి సార్ మరి సపరేట్ గా వెళ్ళిపోవడానికి మీరు ఇప్పుడు అక్రమంగా కేసు పెట్టినందుకు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? కేజ్రీవాల్కి. కేజ్రీవాల్ పాపం ఇన్ని రోజులు జైలు శిక్ష, అలాగే మనీష్ జైలు సిసోడియా శిక్షతో పాటు అధికారం అధికారం పోయింది పోయింది కదా. కదా, అధికారం పోయింది. సో ఈ అధికారం పోవటం మూలాన కోల్పోయిన ఫలితాలను కోల్పోయిన ప్రజలకి ఏం సమాధానం చెప్పాలా? నిజంగా. సో ఆ పార్టీకి గొప్ప అంటే బీజేపీ ఆడిన ఒక మంచి గేమ్ లో వాళ్ళు బలైపోయారు.